మన పరిశుద్ధ గ్రంథం పట్టుకొని ప్రభువుని గణపరుద్దాం. దేవుడిచ్చిన మనకి మంచి సుందరమైన సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిద్దాం. మన జీవితకాలం అంతా ఆయన పాదం దగ్గర ఉంటకు మనం తీర్మానం చేసుకుందాం. నీ పాదరేణునై నన్నుండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ పాదరేణునై నన్నుండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ మాట నా నోట జనులంత వినని, నీ మాట నా నోట జనులంత వినని, సువార్తతో నన్ను కలవరమేగనని, సువార్తతో నన్ను కలవరమేగనని. కలువారి సిలువా నాకే విలువా, కలుషంబు బాపే కరములు చాచే కలువారి సిలువా. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, మీ నామమునకు స్తోత్రాలు. ఇంతవరకు మీరు అద్భుతంగా నడిపించారు, ముందు కూడా ఆశ్చర్యరీతిగా నడిపిస్తారు అని మేము నమ్ముచున్నాం. మా మాటలు మీకు అంగీకారం మగునుగాక. నీ ప్రియబిడ్డలు వింటున్న వాక్యము ద్వారా ఈ వాక్యమును వారి జీవితంలో పుటం వేసి రానున్న దినాల్లో గొప్ప సాధనాలుగా మీ కొరకు వాడబడే కృపనిస్తాను నమ్ముతూ యేసయ్య నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 44వ అధ్యాయము 2 నుండి 4 వచనాల వరకు చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 44 2 to 4 చదువుకుందాం. మైకులో చదువు. నిన్ను సృజించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నా సేవకుడవగు యాకోబు, నేను ఏర్పరచుకొనిన యెషూరును భయపడకుము. నేను దప్పగిలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. 4వ వచనం. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. ఒకడు నేను యెహోవా. చాలు, నేను 4 వరకే చదవమని చెప్పాను. ఓకే. అయినను యాకోబు, నేను ఏర్పరచుకుని ఇశ్రాయేలు వినుము అని దేవుడు తన ప్రియ బిడ్డలతో చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఉదయకాలమున మరోసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలుపుచు, యాకోబు ఇశ్రాయేలు అనగా ఒక్కరే. దేవుడు ఆయన్ను ప్రేమించి ఆయనకు బిరుదు కూడా ఇచ్చాడు. ఆ బిరుదే యెషూరును అనగా అది పొగడతకు సాదృశ్యం. ఒక వ్యక్తిని పొగడాలి అంటే వారికి ఉన్న పేర్లు కాక మరొక పేరు పెట్టి యెషూరును అనగా ఆయనకిచ్చిన బిరుదు, మరొక నామం. అనగా యాకోబు దేవునికి ఇష్టమైన వాడుగా జీవించి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇశ్రాయేలుగా మార్చబడిన తదుపరి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ పిల్లలను ఆశీర్వదిస్తాను, వారి పిల్లలను ఆశీర్వదిస్తాను, వారి పిల్లలను ఆశీర్వదిస్తాను, వారి 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 పిల్లలు తదనంతరం నేను ఆశీర్వదిస్తాను. ఉదయకాలంలో ప్రభువారు మనందరికీ ఇదే మాట. ఆశీర్వాదాలు ప్రభువారు మన కోసం ఎన్నో పెట్టాడు. ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దేవుడు కొన్ని మాదిరి చూపుతుంటాడు, మనకు కొన్ని ఉదాహరణలు చూపుతుంటాడు, మనకు అర్థమయ్యే రీతిలో ఆయన బోధిస్తూ ఉంటాడు. మనకు అర్థం కానిది ఆయన ఏం చెప్పలేదు. ఒక చిన్న పిల్లవానికి తల్లి ఏ విధంగా వానికి తినటానికి ఏం తెలియనప్పుడు నేర్పిస్తుంది ఆ అమ్మ. పాలు ఎలా తాగాలనో ఆమె ఆ కుమారుని తన యొక్క చనములకు అతికించుకొని పాలు తాపుతుంది. వాడు అలవాటు పడేంత వరకు, ఆకలి తీరేంత వరకు
అలా ఉంటాడు ఆ చిన్న పసికందు. అలాగనే ప్రభు యేసుక్రీస్తు వారు మనకు బోధిస్తూ ఉంటాడు. ఇక్కడ ఈ ఆశీర్వాదం అయిపోయిన తర్వాత 4వ వచనంలో ఈ దినం మన యొక్క పాట భాగం, నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎదగాలని ఆశపడుతున్నాడు. ఎలా ఎదగాలనగా, నీటి కాలువల ఓరన, నీటి కాలువల యొద్ద గడ్డి ప్రక్కన 4 ప్రక్కల గడ్డి ఉంది, కానీ అక్కడ ఒక నిరవంజి చెట్టు ఉంది. నిరవంజి చెట్టు అనే అర్థం ఏంటనగా ఎదుగుదలకు సాదృశ్యం. ఇవి ప్రత్యేకంగా ఎక్కడ మనకు ఎక్కువ కనపడతాయి అంటే, ఈ చెట్లన్నీ కూడా పాలిస్తీనా దేశంలోను, మెసపోతినియా దేశంలోను, ఆ తదుపరి హిమాలయ పర్వత శ్రేణులలోను ఆయా స్థలాలలో అద్భుతంగా కనపడుతూ ఉంటాయి. ఇది చాలా అద్భుతంగా పచ్చగా ఉంటుందండి. దాన్ని చూడగానే ఇదేదో ఒక ప్రత్యేకమైన చెట్టుగా కనపడుతుంది. ఇది బూరుగు వంటి ఒక అడవి చెట్టు, చీనారు వృక్షము అని కూడా దీన్ని చెప్పుకోవచ్చు. అలాగనే ఉంటాయట ఇవన్నీ కూడా. ఈ దినము నేను మీకు ఈ నిరవంజి చెట్టును గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ నిరవంజి చెట్లు ఎక్కడ బాగా పెరుగుతాయనగా నీటి కాలువల యొద్ద బాగా పెరుగుతుంటాయి. ఈ నిరవంజి చెట్టు పచ్చగా ఉంది అంటే దాని చెట్టు కింద ఉన్నటువంటి గడ్డి కూడా చాలా పచ్చగా ఉంటుంది. ఇటువంటి చెట్లకు దేవుడు తన పిల్లలను పోల్చాడు. దేవుని బిడ్డలను, నిన్ను నన్ను మనమలను చెట్లతో పోల్చాడు. ఎఫ్రాయిము, నీవు ఫలించు ద్రాక్ష చెట్టు వలె ఉన్నావు అని అంటాడు. చెట్లను దేవుడు మనకు మాదిరిగా పెట్టాడు. చెట్లు మనకంటే వయసు ఎక్కువ. వాటికు మనకు ఒక 100 సంవత్సరాలు అయితే 500 నుంచి 1000 సంవత్సరాల వరకు కూడా చెట్లు బ్రతుకుతాయండి. ఆ చెట్ల యొక్క ఉనికిని మనం చూసినప్పుడు, చెట్లు ఎక్కడో లోయలో ఉంటాయి, కానీ దాని యొక్క కొమ్మలు, ఆ యొక్క ఆకులు కొండలనే ఒకేసారి కప్పేస్తాయండి. వాటి నీడకు కొండలు అలాగనే పోతాయండి. అనగా అంత పెద్ద వృక్షాలు, చెట్లు కనపడుతూ ఉంటాయి. అవి నేను కళ్ళారా చూశాను. కాశ్మీర్ లోయల్లో మనం వెళ్ళినప్పుడు అద్భుతమైనటువంటి చెట్లు, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. ఈ భూమి మీద దేవుడు చెట్లను విత్తనాలుగా వేయలేదు, ఆయన వేసిందే చెట్లుగా వేసాడు. ఎలాగా నిన్ను నన్ను మానవుడిగా తయారు చేశాడో, మనకంటే ముందు చెట్లను తయారు చేశాడు, వృక్షాలను తయారు చేశాడు, వాతావరణాన్ని తయారు చేశాడు. ఈ చెట్లు ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది, సృష్టిస్తుంది. చెట్లు ఔషధానికి సాదృశ్యం. ఔషధాలు చెట్ల ద్వారానే తయారు చేస్తారు. చెట్లు ఉండటం వలన వాతావరణ పర్యాయం బాగుంటుంది, భూమి సమతలంగా ఉంటుంది. తదుపరి ఏదైనా విపత్తు వస్తుందంటే వీటన్ని కంట్రోల్ చేసే ఆ యొక్క శక్తి చెట్లకు ఉంటుంది. అందువలన ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు దీని మీద బహు జాగ్రత్త వహిస్తారు. ఈ చెట్లు ఉండటం వలన మనకెంతో మేలు ప్రిలారా. చెట్టు లేకపోతే చాలా కష్టం. చెట్లను కాపాడటానికి ఒక ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ కూడా ఉంది. దానికే అంత ఘనత, మేలు, అమూల్యం ఉన్నట్లయితే దేవుని యొక్క సృష్టి, దేని యొక్క హస్తాలతో చేసిన మనకు అంతకంటే విలువ ఉంది. దేవుని బిడ్డారా, చెట్లను దేవుడు దేవుని కొరకు చేశాడు అనగా దేశ క్షేమం కొరకు నిజమే, దేశం అందము కొరకే నిజమే, కానీ అన్నిటికంటే మానవుని కొరకే దేవుడు చెట్లను తయారు చేశాడు. ఆమేన్. నీ కొరకు, నా కొరకు దేవుడు చెట్లను తయారు చేశాడు. సరే, ఏదిట్లయినా కానీ ఈ చెట్టులాగా మనం జీవించాలి, నిర్వంజి చెట్టులాగా మనం జీవించాలి అని ప్రభువారు చెప్తున్నాడు. నిర్వంజి చెట్టుకున్నటువంటి ప్రత్యేకత అసలు ఏంటి? నిర్వంజి చెట్టుకు ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో ఇంత ప్రాముఖ్యత ఇచ్చారనగా, ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారనగా, వారు చెర నుండి వచ్చేటప్పుడు వారందరూ కూడా యేసు ప్రభు వారికి ఏదైనా పండుగ చేయాలనుకున్నప్పుడు కూడా ఈ నిర్వంజి చెట్లో ఆ యొక్క రెమ్మలు తీసుకొని వచ్చి ఉత్సాహం చేస్తారంట. సంతోషంగా వారు దేవుని స్తుతిస్తూ ఉంటారంట. లేవియకాండము 23వ అధ్యాయము 40వ వచనంలో చూసినప్పుడు ఎలా వీరు ఉత్సహిస్తారు? లేవియకాండము 23వ అధ్యాయము 40వ వచనం చదువుకుందామా? 23 మొదటి దినమంతా మొదటి దినమున
మీరు దబ్బ పండ్లను, ఈత పట్టులను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. నిరవంజి చెట్లు ఎటువంటి దానికి ప్రాధాన్యతనగా, పండుగ సందర్భాలలో ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా వారి చేతుల్లో చెప్పబడినటువంటి వృక్షపు కొమ్మలు వారి చేతులలో ఉండాలంట. ఎందుకు అవి కొమ్మలు ఉండగా, ఇవన్నీ కూడా సమృద్ధి జీవితానికి సాదృశ్యం. విశ్వాసులు మనము ఆరంభ దినాల్లో మన విశ్వాసము ఎలా వేగంగా ఉందో అది రాను రాను పెంపొందింపజేసుకోవాలట. అందుకే పత్రికలలో మనం చూస్తున్నాం, సంఘ పెద్ద అయినటువంటి యోహాను గారు రాస్తారు, గాయకు రాస్తాడు. ఏం రాస్తాడుగా, నీవు ఆత్మీకంగా ఎదుగుచున్న ప్రకారము అన్ని విషయాల్లో నువ్వు ఎదుగుచూ ఉండవలెను. మన పిల్లోడు, మన అబ్బాయి, మన మనమడు, మన మనమరాలు, లేక మన పిల్లలు 5 సంవత్సరాల క్రితము బాగా పరుగెత్తున్నాడు, అటు తిరుగుతున్నాడు. 15 సంవత్సరాల తర్వాత కూడా అట్లే ఉంటే మనం ఏమనుకుంటావు? వాడు పిల్లోడా అని అంటామా? ఆ అమ్మాయిని అంటామా? ఆత్మీయ జీవితము కూడా మంది అంతే. 5 సంవత్సరాల క్రితము మన యొక్క ఆత్మీయ జీవిత బరువు ఎంత ఉన్నది, ప్రస్తుతము మన జీవిత యొక్క బరువు ఎంత ఉంది? ఆత్మీయ జీవితంలో శరీర బరువు కాదు నేను అడిగేది. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ నిరవంజి చెట్లు దేనికి సాదృశ్యం అంటే సమృద్ధికి, అభివృద్ధికి, ఆశీర్వాదానికి సాదృశ్యము. ఈ నిరవంజి చెట్ల యొక్క కొమ్మలు తీసుకొని అక్కడ పండుగ చేస్తూ ఉంటారట. తదుపరి జరిగినటువంటి విషయాలను మనం ధ్యానించుకుంటూ ఉన్నప్పుడు కీర్తన గ్రంథము 137వ అధ్యాయము 2వ వచనం దగ్గరికి రండి. సామ్ చాప్టర్ 137 వర్స్ 2 చదువుకుందాం. అచ్చట మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అనిరి. నేను 2వ వచనం చెప్పాను. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారలను తగిలించితిమి. ఈ మాటలు ఏంటనగా, బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉండినప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచూ ఉంటిమి. ఎవరు? యూదులు చెరపట్టబడిన తర్వాత వీరందరూ ఎందుకు చెరపట్టబడ్డారు అని మనము కాస్త చరిత్రను మనము కాస్త తొంగి చూసినప్పుడు జరిగినటువంటి విషయాలు ఏంటనగా, రాజుకు నెబుకద్నెజరు కాలంలో యెరూషలేము కూల్చబడింది. అనేక రాజులు వచ్చారు, దేవాలయాన్ని పడేశారు, నాశనం చేశారు, శిథిలమైపోయింది. తదుపరి ఆ దేవాలయం గురించి మనకి ఇప్పుడు అంత బాధ లేదు, కానీ దేవునికి దేవాలయముగా, ఆలయముగా ఉన్నటువంటి ఈ యొక్క ఆత్మీయ జీవితము, బబులోను లాంటి రాజులు అనేకులు అనగా శరీర క్రియలతో మనల్ని చంపివేశారు. ఆత్మీయ జీవితము తగ్గిపోయింది, సన్నగిలిపోయింది. సన్నగిలిపోయినప్పుడు పాటలు పాడేవారు, ఆరాధన చేసేవారు, వాక్యం చెప్పేవారు లేరు. అప్పుడు వీరేం చేశారనగా, అయ్యో మన జీవితం వ్యర్థమైపోయింది, మన బ్రతుకు బజారులో పాలైపోయింది, అసలు మేము దేవుని పాటలు పాడాలని ఆశపడుతున్నాం కానీ, సితారా వాయిస్తాం అనుకుంటున్నాం కానీ వాయించే స్థలం ఎక్కడని చెప్పి వీరందరూ అక్కడికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? నిరవంజి చెట్ల దగ్గరికి వెళ్ళారు. వాటి మధ్యనున్న నిరవంజి చెట్టుకి వెళ్ళి వారి సితారాలను తగిలించారు. సితారాలను తగిలించారంటే పని అయిపోయింది అని అర్థం. పని అయిపోయింది అని అర్థం. అంటే మన జీవితంలో దేవునికి వచ్చే మహిమ పోయేసింది. కారణం ఏంటి అనగా, దేవుని బిడ్డలారా, ప్రస్తుత దినాలను మనం ఆత్మీయ జీవితాన్ని పోల్చుకుంటున్నప్పుడు ప్రజలందరూ బలిపీఠాలు గట్రా ఏర్పాటు చేశారు. బబులోను పట్టణంలో ఉన్నటువంటి రాజు వారి యొక్క వాతావరణము, వారి యొక్క అలవాట్లు ఏంటనగా, మంత్రతంత్ర శక్తులు, శాతబడి శక్తులు, విరోధ శక్తులు, దేవతలకు బలిపీఠాలు కట్టడము, అక్కడ ఆ జోష్యాలు చెప్పటము, ఇవన్నీ కూడా అన్యుల యొక్క అలవాటుగా మార్చబడింది. విపరీతంగా తాండవమాడుతున్నటువంటి పాపము, వ్యభిచారములో ప్రజలు పడిపోయారు. అందులో మన ప్రియులు కూడా, ఇశ్రాయేలు ప్రజలు కూడా పడిపోయారు. అయ్యో, దేవుని కొరకు వాయిద్యాలు వాల్చబడుతున్నటువంటి ప్రియులు, దేవుని కొరకు సాక్షి బిళ్ళగా జీవిస్తున్నటువంటి ప్రియులు, దేవుని కొరకు ఎక్కడైనా ఏ పని చేయడానికి చచ్చిపోయినా కానీ పర్వాలేదని చెప్పుకున్న ప్రియులు ఇప్పుడు వీరు ఏమైపోయినారని తెలుసా? వీరి సితారాలను తీసుకెళ్ళి గొంజి చెట్లకు తగిలించారు. అంటే మా పని అయిపోయింది ప్రభువా. వీరి పరిస్థితి మనం చూసినప్పుడు 137వ అధ్యాయం చదివినప్పుడు ఏడుపు వస్తుందండి. ఏడుపండి, ఏడుపండి, ఏడుపండి. ఇది ఎందుకనగా వీరు దేశంలో నుండి బహిష్కరింపబడ్డారు, త్రోసివేయబడ్డారు. దేవుని బిడ్డలారా, ఆదాము వాళ్ళ జీవితం కూడా అంతే. ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసినప్పుడు దేవుడిని యెహోవా ఆదాము అవ్వలను ఏదీని తోట నుండి వెళ్ళగొట్టాడు. చూశారా? అవును, అదే విషయము ఇక్కడ యూదులకు కూడా జరిగింది. వీరు చెరపట్టబడ్డారు, వీరు బహిష్కరింపబడిన వారుగా, వెలివేయబడిన వారుగా, బయటికి త్రోసివేయబడిన వారుగా కనపడుతున్నారు. అయ్యో మన జీవితం అయిపోయిందని బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోను జ్ఞాపకం చేసుకొని
ఏడ్చుచూ ఉంటిమి. దేవుని యొక్క వాతావరణము మన ఇంటిలో లేకపోతే, దేవుని సన్నిధి మనకు తక్కువైపోతే గువ్వలే ఏడుస్తూ ఉంటాం. అప్పుడు మనకి ఏమనిపిస్తుందనగా, మనం పాటగాళ్ళము, ఆటగాళ్ళము, మరొకటి యుద్ధవీరులము, వీరులము, శూరులము, విక్రమార్కులము, దేవుని కొరకు ఏమైనా చేద్దాము అని అనిపించి, ఎప్పుడైతే మనకు ఏడుపు వచ్చేసిందో, సియోన్లో ఉన్న ఆనందము మా ఇంట్లో లేదే, సియోన్లో ఉన్న సంతోషం నా వ్యక్తిగత జీవితం లేదే అనుకున్నప్పుడు మన సితారాలను నిరవంజి చెట్లకు తగిలించాము. నిరవంజి చెట్టు శాశ్వతమైన జీవితానికి ఇక్కడ సాదృశ్యంగా ఉంది కనుక, అయితే నీకు మరలా తిరిగి నీ జీవితాన్ని కట్టడానికి దేవుడు ఆ యొక్క సితారాలను అక్కడ తగిలించి పెట్టాడు. అవి చెడిపోలేదు. దేవుని పిల్లలంటే మనము కూడా ఎలా ఉండాలనగా, సియోను గురించినటువంటి జాగ్రత్త, భారము, బాధ్యత ఎప్పుడు మనం కలిగి ఉండాలి. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు, సియోనులోనే మీరు ఆదరింపబడెదరు. సియోను కుమార్తె, నీకు ఏమో వచ్చింది? ఎందుకు నీకు దుఃఖము? ఓ కనికగా ఉన్న ఓ బిడ్డ, నువ్వు ఎందుకు అపవిత్రపరచబడ్డావు? మనం ఆది కాలంలో వారి చరిత్రను మనం చూసినప్పుడు ప్రస్తుత కాలం ఏం జరుగుతుందో అదే అక్కడ జరిగింది. దేవుని బిడ్డలంటే మనము చూడండి, చాలా అద్భుతమైన మాటలు 137వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. యెరూషలేమా, నేను నిన్ను మరిచిన ఎడల నా కుడి చేయి తన నేర్పును మరుచును గాక. చూసావా? ఓ దేవుని యొక్క మందిరాన్ని మరిచిపోతే, దేవుని సన్నిధాన్ని మనం మరిచిపోతే, నా కుడి చేయి ఏమైపోయిందండి? నేర్పరితనాన్ని మరిచిపోయిందంట. ఎడమ చేయి కంటే కుడి చేయి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. మ్యాక్సిమం కొందరు ఎడమ చేత కూడా బాగా పనిచేస్తారు, మంచిది, సంతోషము. కుడి చేయి వెడచేయి విషయం కాదు, కానీ అయితే బాగా వాటముగా ఉన్నటువంటి చెయ్యి పడిపోయిందట. ఎప్పుడో తెలుసా? యెరూషలేమును మనం ప్రేమించకపోతే, దేవుణ్ణి ప్రేమించకపోతే, అయ్యో ఏకాకులమైపోతామంట. పట్టుకున్న కొమ్మ ఊడిపోతుంది, కాలు కింద ఉన్నటువంటి కొమ్మ ఇరిగిపోతుంది. ఏమి చేయాలనో అర్థం కాలేదంట. అందుకని ఎక్కడ ఉంటున్నాడు? 137:2 అంటున్నాడు, అయ్యో మా యొక్క సితారాలన్నీ కూడా మేము నిరవంజి చెట్లకు తగిలించాము. దాన్ని విల్లోస్ అంటారు. విల్లో అనగా నిరవంజి చెట్టు, అడవిలో ఒక చెట్టు. అది ఈ చెట్టు ఎటువంటిదనగా, ప్రియులు దేవునికి దూరం అయిపోయారు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని వీరు ధ్యానించుక మరిచిపోయారు. అక్కడ 6వ వచనంలో చదువుతాం మనము. 6వ వచనము, నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనని ఎడల, నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకొనును గాక. నాలుక అంగిటికి అంటుకుంటే నువ్వు పాట పాడతావా? నీ నాలుక నీ అంగిటికి అంటుకుంటే నువ్వు మాట్లాడగలవా? నీ నాలుక నీ అంగిటిని మాట్లాడుకుంటే నువ్వు పాట పాడలేవు, భోజనం కూడా చేయలేవు. ఈ నాలుక సాధనముతోనే కదా మనము ఆ పండ్లతో మనం ఆ ఆహారాన్ని నమిలి, నాలుక సహాయంతోనే కదా మనం మింగేది. దేవుని యొక్క సన్నిధి మనకు లేకపోతే నాలుక అంగిటిని అంటుకుంటుందట. దేవుని బిడ్డలారా, ఎందుకు ప్రభువారు ఈ దుఃఖమైన మాట? ఎందుకు ఈ బబులోను, బేల్ అనగా బాబేల్, బబులోను, బాబేలు ఇవన్నీ కూడా బయలుదేవత భక్తులకు సాదృశ్యం. దేవుణ్ణి ఎరిగిన మనము ప్రభువులో ఎప్పుడు ఆనందిస్తున్నప్పుడు, నీ నాలుక సడలాలి అంటే, నీ వాటము చేయి పడిపోకుండా ఉండాలి అంటే, నువ్వు దేవునిలో ఎప్పుడు ఆనందిస్తూ ఉండాలి. లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి దేవునికి మహిమ వచ్చే సితారాలు ఎక్కడ తగిలించాం? మనం ఎక్కడ తగిలించాము? ఏ చెట్టుకు తగిలించాము? మళ్ళా చెప్పండి గట్టిగా. నిరవంజి చెట్లు గడ్డిలోనే మొలుస్తుందంటండి. అది చాలా అందంగా ఉంటుందండి, పచ్చగా ఉంటుందండి, మంచి మొద్దు బాగుంటుంది. కింద చింత చెట్టుకున్నట్టు మొద్దు ఉంటుంది, కానీ పైన మాత్రం అందంగా ఉంటుందండి. నీ జీవితాన్ని ప్రభువారు అందంగా ఉంచాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ నదుల ప్రక్కన ఉన్నటువంటి ఈ వృక్షము ఏ విధంగా ఉందో, యేసుక్రీస్తు వారి యొక్క రక్తము అనేటువంటి నది ప్రక్కన మనం ఉన్నట్లయితే, ఇప్పుడు మీరు చదవండి కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలు. ద బుక్ ఆఫ్ సామ్ చాప్టర్ చదవండి.
దుష్టుల ఆలోచన చొప్పున 2-3 వచనాలు చెప్పాను నేను. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ధన్యుడు. అతడు నీటి కాలువలో యోరను నాటబడిన. ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తారో వారు నిరవంజి చెట్టు వలె ఉంటారు. హల్లెలూయా చెప్పరు? ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు. యెహోవా ధర్మశాస్త్రం. ఒకవేళ ఈ ప్రస్తుత దినాల్లో ఎవరు కూడా ఇలిటరేట్లు ఎవరు లేరు, విద్య లేని పామరులు ఎవరు లేరు. ఉండొచ్చు, 100కు 1 తప్పకుండా ఆయా ఉంటారు, లేరని చెప్పేదానికి లేదు. వారు వాక్యాన్ని చదువుకోకపోయినా కానీ వారు వాక్యాన్ని ధ్యానించవచ్చు. వాక్యము చదువుట వేరు, ధ్యానించుట వేరు. ధ్యానించిన దాన్ని ప్రొక్లైమ్ చేయుట అనగా ప్రచురం చేయుట అది గొప్ప సంగతి. నువ్వు వాక్యం చదివావు మంచిది, వాక్యాన్ని చదివిన వాక్యం ధ్యానించావు ఇంకా మంచిది. అయితే ధ్యానించిన వాక్యాన్ని అది క్రియారూపంలో నీలో నుండి బయటికి రావాలి. అప్పుడు నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యము చేస్తున్నాడు అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. అది క్రియారూపంలో బయటికి రావాలి. నేను ఎప్పుడు మీకు చెప్తుంటాను, మన చర్చలు చాలామంది టీచర్స్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు, బోధించే బోధకులు ఉన్నారు. వారు చదువుకొని ఆ టీచర్సు జీవితకాలం అంతా వాళ్ళు విద్యార్థులు చదివి వాళ్ళు పెద్దవాళ్ళు ఇంజనీర్ డాక్టర్స్ అయిపోయి సైంటిస్ట్స్ వెళ్ళిపోతారు. కానీ రిటైర్డ్ అయ్యేంత వరకు ఆ లెక్చరర్సు ఎప్పుడు విద్యార్థులే. వారు చదువుకొని మళ్ళీ చెప్పేది. ఇంత కష్టపడితే ఒక వ్యక్తిని వారు ఒక గొప్ప ఉన్నతమైన స్థితికి వాళ్ళు తెస్తారు. అవునా? అలాగనే నువ్వు బైబిల్ చదివినావు మంచిది, దేవుని వాక్యం చదివావు మంచిది, దాన్ని నెమరు వేయాలి. పశువు గడ్డి తిన్న తర్వాత నెమరేస్తుంది పశువు. అది నెమరు వేసిన తర్వాత క్రియారూపంలో దానికి బలం వస్తుందండి, శక్తి వస్తుంది. నువ్వు వాక్యాన్ని ధ్యానించావంటే నీలో బలము రావాలి. ఇప్పుడు మనం బబులోను పట్టబడినటువంటి యూదులు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించలేకపోయారు, దేవుని యొక్క వాక్యాన్ని నెమరు వేయలేకపోయారు, దేవుని కొరకు క్రియారూపములు జీవించలేకపోయారు. అందుకు వారి చేతులు ఉన్నటువంటి సితారాలన్నీ కూడా తీసుకొని ఎక్కడ తగిలించారు? వాళ్ళు నిరవంజి చెట్లకు తగిలించారు. దేవునికి స్తోత్రాలు. నిరవంజి చెట్టుకే వాళ్ళు తగిలించారు. మంచిదేంది, ముళ్ళకంపకు తగిలియలేదు. ఏంటి, ముళ్ళకంపకు వాటిని తగిలించలేదు. ఈ నిరవంజి చెట్టు ఏం చేసిందనగా వాటిని దాచిపెట్టినట్టుగా కనపడుతుంది. నీ హృదయంలో నిరవంజి చెట్టు ఏ విధంగా ఆ సితారాలను మోసినట్టుగా దేవునికి మహిమ తెచ్చే ఇన్స్ట్రుమెంటునో, ఇది ఇన్స్ట్రుమెంట్, ఇది ఒక పరికరం, ఇది ఒక సాధనం. ఈ సాధనాన్ని మనం ప్రభు కొరకు దాచిపెట్టినట్లయితే మరలా దీనికి శృతి పెట్టవచ్చు. మనం ఏం పెట్టొచ్చండి? మరలా దీనికి మనము శృతి పెట్టి మరలా దాన్ని చేసి తప్పకుండా దాన్ని రాగం, తాళం, పల్లవి ఏ విధంగా కలిసిపోయినప్పుడు ఆ పాటకు మధురమే వేరుంటుందండి దేవుని బిడ్డలారా. అయితే ఈ ప్రజలు, బబులోను ప్రజలు ఏం చేశారనగా, రాజుకు నెబుకద్నెజరు కాలంలో వీరందరూ కూడా సతాయింపబడ్డారు, కష్టపడ్డారు దేవుని బిడ్డలారా. అయితే మీకు కూడా ఏం చెప్తున్నానుగా, మీరు వాక్యం చదవండి, చదువు లేకపోతే చెప్పిన వాక్యము ధ్యానించండి, ధ్యానించిన తదుపరి దాన్ని క్రియారూపములో మీరు కనపరచండి. చెప్పలు కొడదామా? క్రియారూపములో నీవు దాన్ని కనపరిచినప్పుడే నీలో సజీవుడైన దేవుడు ఉన్నాడు. అన్ని చెట్లు ఎండిపోతాయి కానీ నిరవంజి చెట్టు ఎండిపోదు. ఎవరైనా ఎండిపోవచ్చు. వచ్చారు ఎంతమంది మనకంటే, చక్రవర్తులు వచ్చారు, రాజులు వచ్చారు, ధనికులు వచ్చారు, డబ్బు కలిగిన వారు వచ్చారు, మట్టికి మన్నైపోయారు. ప్రభువుని తెలుసుకుంటే దేవునికి స్తోత్రం, తెలుసుకోకపోతే మన్నే. కానీ ఈ మంటిలోనే మాణిక్యం లాంటి నిన్ను నన్ను పెట్టాడు. నీకు మరణమే లేదు. ఈ దినం నువ్వు కన్ను మూస్తే పరలోక రాజ్యానికి చేరుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. అది మన యొక్క నిరీక్షణ. ఈ నిరవంజి చెట్టు చూడండి. మరలా ఇప్పుడు ఆ కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై, నీటి కాలున ఓరన నాటబడినదై, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును, కానీ విఫలము కాదు. ఆమెన్. వాడు విఫలమయ్యే పని పట్టుకోవడానికి కూడా అర్థం. ప్రైజ్ ది లార్డ్. ఏమండి? విఫలమయ్యే పని పట్టుకోడు ఆయన, సఫలమయ్యే పనే పట్టుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ అనుకోవచ్చు, మాకు కనపడుతున్న ఈ బల్లారి కొండను నేను కొడతాను ప్రభా, అది కొట్టి క్లీన్ చేసి అక్కడ నేను సైట్లు వేసుకుంటానంటే ఇదంతా అయ్యే పని కాదు నీకు.
అది గవర్నమెంట్ది. నువ్వు బళ్ళారి కొండను కొడుతున్నావంటే నేను లోపలేపిస్తాడు డీసీ గారు. అది నీ ప్రాపర్టీ కాదు. నువ్వు దాన్ని ఆశపడకూడదు కూడా, ఆ పని నువ్వు పట్టుకోకూడదు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు పట్టుకునే పని అంటే నీ భూమి. ఇక్కడ మనం చదువుకున్నాము 44వ కీర్తన ముందు వచ్చిన మనం చదువుకున్నాం. యెషూరునితో మాట్లాడుతున్నటువంటి మాటలు. ఎడారిలో నేను నీళ్లను పారు చేస్తున్నప్పుడు, నీ భూమి సౌటిగా ఉన్నప్పుడు, పొలము పంటలేనిగా ఉన్నప్పుడు దాన్ని దున్నటానికి నేను నీ జ్ఞానం ఇస్తాను. అబ్రహాము ఏ స్థలాలకు వెళ్ళాడో, ఉప్పు భూములకు వెళ్ళాడు, సౌటి భూమికి వెళ్ళాడు. అబ్రహాము ఎక్కడ కాలు పెట్టి ప్రార్థన చేశాడో యేసుక్రీస్తు నామములో అది ఏమైందనగా సస్యశ్యామలుగా మార్చబడింది, ఏదేం తోటలాగా మార్చబడింది. హల్లెలూయా. అది నువ్వు చేసే పని. ఒక ముద్దబ్బాయి ఉంటాడు, వాని పేరే ముద్దబ్బాయి. టీచర్స్ కొన్ని చదువుకుంటే వానికి పేరేం పెడతాయి, రే ముద్దోడా అంటారు. ఆ ముద్దబ్బాయికి ఒక మంచి టీచర్ ఏం చేస్తుంటే, నాయన ఇక్కడ దగ్గరికి రా, నువ్వు చాలా మంచివాడివిరా, అసలు నీకు చాలా జ్ఞానం ఉందిరా. ఎవరు చెప్పారా నీకు ముద్దబ్బాయి అని? నీకు చాలా జ్ఞానం ఉంది, ఏం పర్వాలేదు. ఫెయిల్ అయినావా? డోంట్ వెరీ. సార్ 2 సార్లు ఫెయిల్ అయ్యాను సార్. డోంట్ వెరీ బిగ్ లాడ్. 2 సార్లు ఫెయిల్ అయితే సార్, 3 సార్లు అయితే క్యా ఫరక్ పడతా. అయితే ఒక మాట నేను చెప్తున్నాను, ఇప్పుడు నువ్వు ఫెయిల్ అయింది మంచిదయింది, నీకు సబ్జెక్టు మీద జ్ఞానం వచ్చింది. నెక్స్ట్ 4th ఇయర్లో నువ్వు బాగా చదువు, నీకు అందరికంటే ఎక్కువ మార్కులు నీకు వస్తాయని చెప్తాడు ఆ నిజమైనటువంటి టీచర్. వాడు నిజంగా టీచర్ గారు మాట విని బాగా చదువుకుంటాడు, అద్భుతమైన మార్కులు తెస్తాడు, ఉన్నతమైన చదువులు ఆర్జించి ఒక మంచి ఉద్యోగానికి వెళ్తాడు. అప్పుడు అతడు అంటాడు, నేను ఈ స్థితిలో ఉన్నానంటే మా గురువురాలు చేసిన ప్రార్థన కష్టపడింది. నిన్ను ముద్దోడని ఎవరన్నారు? పనికిరాని వాడని ఎవరన్నారు? నువ్వు పనికి వస్తావు. యేసయ్యది నీకు అదే చెప్తున్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో ఓరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమయ్యేది పట్టుకుంటాడు, విఫలమయ్యేది పట్టుకోడు ఆయన. ఇప్పుడు చదువు అనేది నీ ఇష్టం, బాగా చదువుకోవచ్చు. నీ యొక్క సోమరితనం వల్ల నీకు మార్కులు తక్కువ వచ్చాయి, ఫెయిల్ అయినావు కదా, 34 వచ్చాయి కదా, ఇప్పుడు చదువు నీకు 60% మార్కులు వస్తాయంటాడు ఆ లెక్చరర్ గారు. దేవుడు నీకు అదే బోధిస్తున్నాడు. నీటి కాలువల యొద్ద నిర్వంజి చెట్లకు వీళ్ళు సితారాలు తగిలించారు, మా బ్రతుకి ఇంతే అని ఏడుస్తున్నాము. అయ్యో మేము ఏడుస్తున్నాము, మా యొక్క వాటాన్ని మరిచిపోయాము, మా నాలుక అంగిటను అంటుకొని పోయింది. అయితే దేవుడు మూగవారిని నత్తివారిని ఏం చేస్తాడంటే నాలుక సడలింపజేస్తాడు. చప్పులు కూడా చూద్దామా? దేవుని కొరకు నువ్వు సాక్షిబిడ్డగా జీవిస్తే నీ వాటము చేయిపోయినా కానీ దేవుడు ఇదే చేతుల్లో నీకు అద్భుతమైన కార్యం జరిగిస్తాడండి. దేవుని బిడ్డలారా, అదే ప్రభువారు మనతో మాట్లాడుతున్నాడు. నిర్వంజ చెట్టును గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు రండి దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం వాక్యముగా ధ్యానించినప్పుడు ప్రభువారు మనకు కొన్ని విషయాలు మనకు బోధిస్తూ ఉంటాడు. రండి ఎస్కేల్ గ్రంథము 47వ అధ్యాయము 12వ వచనము. ద బుక్ ఆఫ్ ఎస్కేల్ చాప్టర్ 47 వర్స్ 12, 12వ వచనం. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమునకు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనక ఆ చెట్లు నెలకు కాయలు కాయును, వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. ఆమేన్, హల్లెలూయా. నది ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. మీ అందరి సర్టిఫికెట్లు చూస్తే మాది ఆ కులం సార్, మీది ఈ కులం సార్, మాది అది సార్, ఇది ఉందా లేదా? ఇప్పుడు ఇక్కడ 10 మంది పిల్లలు ఉన్నారు ఈ వరుసలో. ఇది ఒక్కొక్కరిది ఒక కులము, ఒక జాతి, అవునా? అయితే అందరూ యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డారా లేదా? ఇప్పుడు మనమందరం యేసే జాతికి వచ్చామా లేదా? ఆయన యేసేది ఏ జాతి? హల్లెలూయా. యేసేది ఏ జాతి అనగా ఆయన జాతి పరిశుద్ధ జాతి. ప్రైజ్ ది లార్డ్. ఆయన లాంటి పరిశుద్ధుడు ఎవరు లేడు. మనం పాపులందరినీ ఉచితంగా పరిశుద్ధంగా చేసే దేవుడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు. ఎవరైనా నీకు యోజనలు, నీకు కరెంటు ఫ్రీ చేయొచ్చు, బస్సు ఫ్రీ చేయొచ్చు, ఇంకా 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 అని చేయొచ్చు. కానీ పరిశుద్ధులుగా చేసేవాడు ఎవడు కూడా
ఆయన గురించి మనం చెప్పేది ఇప్పుడు. ఆమేన్. ఆ నదీ తీరమున ఇరుప్రక్కల సకల జాతి వృక్షాలు ఉన్నాయంట. అంటే ఆహారం ఇచ్చు వృక్షాలు ఉన్నాయంట. అంటే ఈ ఏమండి, ఈ గొంజి చెట్టు ఆహారం సమృద్ధిగా ఇస్తుందంట. చెట్లు ఆహారం ఇస్తాయంటండి. చెట్లు ఆహారం ఇస్తాయంట. శాస్త్రవేత్తలు మనం చదువుకుంటున్నప్పుడు ఏమండి, ఈ చెట్లు ఉండుట దేశానికి క్షేమం, మేలు, మనుషులకు క్షేమము, వర్షానికి క్షేమము, అన్నిటికీ క్షేమం చెట్లు ఉండటం వలన. ఎంతోమంది గొప్ప గొప్ప వారు చెట్లు నాటారు. గొప్ప వాళ్ళ పేర్లు కూడా గిన్నీస్ బుక్లో ఎక్కాయండి. వాటికంటే గొప్పది నీ జీవితం, చాలా గొప్పది. ఇశ్రాయేలు ప్రజలు ఫలించు ద్రాక్ష చెట్టుతో గొంజి చెట్లతో సమానం. ఈ గొంజి చెట్టు ఏం చేసింది చూడండి, అక్కడ నది తీరమున ఇరుప్రక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు. హల్లెలూయా. గొంజి చెట్లు ఆకులు వాడిపోవు. నిరవంజి చెట్లు ఆకులు అంటే విశ్వాసుల జీవితము వాడిపోవాలా, వాడిపోకూడదా? అదే దేవుడు చెప్పేది. అందుకంటాడు, ఏమమ్మా అప్పుడు బాగుంటివి కదా అన్నా, అప్పుడు బాగుంటివి కదనా, ఏంటన్నా వాడిపోయేవా? అప్పుడే ఏం వాడిపోయాడనగా ఆత్మీయ జీవితంలో వాడిపోయారు. అపజయాలు కలిగాయి. ఆకులన్నీ కూడా పచ్చగున్నాయి, ఎర్రగైపోయాయి, పండుబారిపోతే రాలిపోతాయి. దేవునికి స్తోత్రాలు. నిరవంజి చెట్టు యొక్క ఆకులు వాడిపోలేదు. ఒకవేళ వాడుతున్నట్టు నీకు అనిపిస్తుందా? నీ ఆత్మీయ జీవితాన్ని పుంజుకో. నువ్వు తగిలించినటువంటి సితారా ఆ యొక్క నిరవంజి చెట్టుకే ఉంది. తిరిగి దేవుడు నిన్ను ఆహారం ఇచ్చే చెట్లుగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నిరవంజి చెట్టుగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. తదుపరి అక్కడే మనం కంటిన్యూగా చదువుకుంటున్నప్పుడు వాటి కాయలు ఎప్పటికీ కూడా రాలవు. హల్లెలూయా. అంటే ఎప్పుడూ ఫలించే కాయలు. అంటే చెట్టు యొక్క దృక్పథం ఏంటంటే, చెట్టు యొక్క లక్షణం ఏంటనగా ఇతరులను తృప్తిపరచడానికే. ఆమెన్. అరటిపండు ఎందుకు పుడుతుందండి? అరటిపండు దానికి అదే తినడానికి పుడుతుందా? ఆపిల్ పండు దానికి ఏదే తినడానికి పుడుతుందా? ఇప్పుడు మనుషులు తింటుంటారు, కరెక్ట్ కదా? మనుషుల్ని కొట్టేస్తారు, నరికేస్తారు. పశువులో కొట్టుకుంటుంటాయి, కరెక్ట్ కదా? కానీ వాటిని చూసి మనం నేర్చుకోవాలంటే అందరి ఇళ్ళ ముందు చెట్లు పెట్టాడు దేవుడు. ఆ చెట్టును చూసి నేర్చుకోరా. దానికి రోజు ఒక గ్లాసు నీళ్ళు పోయి ఎప్పుడు వికసిస్తూ ఉంటుంది. మనం చెట్లు కొనుక్కుంటాం, ఇంటికి తెచ్చుకుంటాం, కానీ చెట్లకు నీళ్లు పోసింది మర్చిపోతాం. మత్తికొచ్చిన కానీ తర్వాత చూద్దాం అంటూ తెల్లటలకి అది ఎండిపోద్ది. ఆత్మీయ జీవితం అంతకంటే గొప్పది. ఏమండి, మేము ఆర్మీలో ఉన్నప్పుడు మా కమాండింగ్ ఆఫీసరు, ఆయనకి ఎంత ప్రేమ చెట్లు అంటే. ఆయన మన శరీరానికి ఏ విధంగా నూనె పోసుకొని మర్దన చేసుకుంటామో, ఆయన పెద్ద పెద్ద చెట్లు ఆకులు అన్ని ఆఫీస్ ముందు ఉంటాయి, పెద్ద పెద్ద ఆకులు. ఆయన నూనె తీసి ఆ చెట్లకు పూస్తాడండి. అవి ఎంత బాగా కనపడతాయంటే, ఎంత బలంగా కనపడతాయంటే ఆయన చూసి మేము నేర్చుకుంటుంటాం. కమాండింగ్ ఆఫీసర్. దేవుని బిడ్డలారా, నిరవంజి చెట్ల దగ్గరికి మనం వచ్చినప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఈ ఆకులు రాలిపోవు. ఈ నది పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెలకు కాయలు కాయును. ఏంటి నెలకు కాయలు. విశ్వాసుల జీవితం కూడా నెలకు నువ్వు కాయాలి, పండు కాయాలి, ఇష్టంగా ఉండాలి. అప్పుడు దేవుడు నీ కొరకు దైవజనుడితో ప్రార్థన చేస్తాడు. నువ్వు నెలకు దేవుని కార్యం చేస్తావు కదా, దైవజనుడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. అయితే ఎప్పుడైతే నీ చేతులు ముడుచుకుంటావో ఆయన ప్రార్థన చేయలేకపోతాడు నీ కొరకు. ఎందుకనగా నువ్వు నెలకు పంట తేలేకపోతావు కదా, నీ కొరకు ఏం ప్లాన్ చేస్తాడు ఆయన ప్రార్థన చేస్తాడు. కానీ నువ్వు పంట ఇవ్వకపోతే ఏం చేస్తావు? అయితే కొందరు ఉంటారు ప్రతి చర్చిలో, నెలకు వారు పంట, నెలకు వారి కాయలు ఎప్పుడు దేవుని సేవలు వాడబడుతూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీలాంటి వారిని నిరవంజి చెట్లు అంటున్నాడు. దేవుడు మీలాంటి వారిని నిరవంజి చెట్లు అంటున్నాడు. చాలామంది కాయలు కాకపోయినా కానీ విమర్శలు ఎక్కువ చేస్తారు. దేవుడు ఇయ్యమన్నాడు ఆ దశమ భాగము, మరలా అది ఒక డిస్కషన్ ఇంట్లో. యేసయ్య అంటాడు, ఏ దినమో దేవుడు ఈ నిరవంజి చెట్టును నాటాడు, ఈ దినము విశ్వాసులకు సాదృశ్యంగా ఉంచాడు. పరమగీతములో ఆయన మాట్లాడతాడు, అనాది కాలంలోనే మాట్లాడతాడు. అబ్రహాంతో ఆరంభమైన ఆ కార్యాన్ని
నిరవంజి చెట్టుగా దశమ భాగము ప్రభువుది అని అంటాడు. మనము యేసు ప్రభు వారు అంటాడు, నా కుమారుడా నువ్వు వంకాయ అంతా తినురా, ఆ తొడిమన్న ఈరా అంటాడు యేసయ్య. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన ప్రియులు ఏం చేస్తారో తెలుసా, ఆ తొడిమను పక్కకు తీసుకొని దాన్ని పిక్కలు పెట్టుకొని పచ్చళ్ళు పెట్టుకుందాం నాయనా అని అంటారు. దేవుడు అంటాడు, నువ్వు ఎంత మనిషిరా, కాయంత తిని ఆ తొడిమేయమనే కదా నీకు నేను చెప్పింది. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? నిరవంజి చెట్లుగా మీరు మార్చబడండి, నీటి కాలువల యొద్ద నిరవంజి చెట్ల వలె మనం ఉండాలి. వాటికి ఇశ్రాయేలు ప్రజలు అనగా యూదులు తిరిగి వస్తున్నటువంటి సందర్భం చెర నుండి వారి సితారాలు అక్కడ తగిలించారు. ఇక్కడ మనం చూస్తున్నాము, నెలకు వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఔషధములు, వాటి ఆకులు ఔషధమునకు వినియోగమవుతున్నాయంట. దేవుని పిల్లారా, ఈ కార్యము గనక మనము చేయకపోతే దేవుడు అంటాడు, మనల్ని ఏమంటాడు తెలుసా, ముండ్ల చెట్లు అని అంటాడు. మొట్టమొదట ఈ దేశంలో, ప్రపంచంలో ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్ జరిగితే అవి మొట్టమొదటి ఎక్కడికి వెళ్ళాయి చెప్పండి? ఏమండి, ఎక్కడికి వెళ్ళాయి అనగా అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి మాకు రాజుగా ఉండు అని చెప్తే అవి అంటున్నాయి, మాలో ఉన్న మధురాన్ని మేము విడిచిపెట్టి నీ మీద మేము రాజుగా ఉండి అటు ఇటు తిరగమయ్యా అని చెప్పాయి. ఆ తర్వాత ఒలివ చెట్టు దగ్గరికి వచ్చాయి, అది కూడా నా మధురాన్ని విడిచిపెట్టి నేను రాజుగా ఉండి అటు ఇటు తిరగనని చెప్పింది. చివరిగా ఈ చెట్లన్నీ కలిసి కంప చెట్టు కాడికి వెళ్ళాయి, ముళ్ళ కంప దగ్గరికి వెళ్ళాయి. మా దగ్గరికి మాకు రాజుగా ఉండమని అంటే అది చాలా సంతోషపడింది. నిజంగా మీరు అడుగుతున్నారా, నన్ను రాజుగా ఉండమంటారా? అవునా, తప్పకుండా ఉంటాను. అయితే మిమ్మల్ని నేను నాశనం చేస్తాను. రాజు అనేవాడు రాజరికము చేయకూడదు. రాజు అనేవాడు ప్రజలను ప్రేమించాలి. ఆమెన్, ఆమెన్. ఏలుబడి చేయటం కాదు ముఖ్యము, ఆ ఏలుబడిలో దేశ సేవ ఎంత చేశావు. దేశ సేవ పేరు పెట్టుకొని ధనాన్ని సంపాదించుకుంటే నేను రాజుని ఎవరంటారు? రాజాదిరాజు సమస్తము నాదే అని చెప్పిన ఆయన మనుషుల పేర్లు చెప్పుకొని ఆయన ఏమైనా సంపాదించుకున్నాడా? ఆయన సమస్తాన్ని నీ కొరకు నా కొరకు సమర్పించలేదా? అందుకే ఆయన రాజాది రాజు. ఈ రాజులకు, ఇప్పుడున్న రాజులకు, కాబోయే రాజులకు, నిరంతరం ఉండే రాజుకు ఎంత తేడా ఉంది కదా. జమీన్ ఆస్మాన్ కా ఫర్క్ హై. భూమి ఆకాశానికి ఎంత తేడా ఉందో అంతకంటే ఎక్కువ తేడా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీటి కాలువల యొద్ద నిరవంజి చెట్ల వలె నువ్వు ఎదగాలంటే, ఇప్పుడు రండి మీరు 44వ యెషయా గ్రంథము 4వ వచనములో, నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్ల గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. ఎప్పుడు ఎదుగుతారో తెలుసా? వాక్యాన్ని ధ్యానించినప్పుడు, చదువు ఉన్నవారు చదివినప్పుడు, ధ్యానించిన వాక్య ప్రకారం వారు జీవించినప్పుడు వారు అలాగా జీవిస్తారట. ప్రభువా, ఈ మాటలు మీరు మాకు చెబుతూ యెషూరును అని మీరు మాకు ఇచ్చిన బిరుదాన్ని బట్టి ప్రభువా నీకు స్తోత్రాలు. ఆ యెషూరును అనగా యాకోబు ఇశ్రాయేలుతో మాట్లాడతాడు. ఇప్పుడు ఆ పై వచనాల్లో మనం చూసినప్పుడు, అనగా 3వ వచనంలో మనం చూసినప్పుడు, నేను దప్పిగును వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వాదిస్తాను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనము పుట్టక మునిపే మన పిల్లలకు చెప్తున్నాడు, మనకు పుట్టే పిల్లలకు చెప్తున్నాడు, మన సంతానానికి చెప్తున్నాడు, మిమ్మల్ని నేను ఆశీర్వాదిస్తానన్నాడు. యాకోబు యొక్క కుమారుడు యోసేపే కదా. యోసేపు ఎన్ని కష్టాలు పడ్డాడు. తోటి సహోదరులే ఆయన నీళ్లు లేని బావిలో వేస్తే యేసయ్య కొరకు వాక్యాన్ని ధ్యానించాడు, వాక్యానుసారంగా జీవించాడు, వాక్యాన్ని చదివాడు, ధ్యానించాడు, వాక్యానుసారంగా జీవించాడు. ఐగుప్తు దేశములో రాజుగా, రాష్ట్రపతిగా పరిగణింపబడి 80 సంవత్సరాలు రాజుగా పరిగణింపబడ్డాడు. ఆయన ఎలా ఆశీర్వాదింపబడ్డాడంటే, యెషూరునికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఆయన జీవితంలో పరిపూర్ణంగా నెరవేర్పు జరిగింది. ఆమెన్. ఆదికాండము 41వ అధ్యాయము 49వ వచనం. ద బుక్ ఆఫ్ జెనెసిస్ చాప్టర్ 49 చదువుకుందాం. 41:49
అది యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యము పోగు చేసెను కొలుచుట అసాధ్యమాయను గనుక కొలుచుట మానివేశను. ఆమెన్. సార్ ఇట్లాంటి ధనం మాకు ఇవ్వమంటే ఇట్లాంటి ధనం మీకు ఇయ్యడు. ఆయన చెప్పిన అంతరార్థం వేరే. ఏం చెప్పాడు తెలుసా? ఇప్పుడు మీరున్నారు, మీరు ఆత్మల కొరకు ప్రార్థన చేయండి, ఆత్మలను మీరు రక్షించండి, ఆత్మలను పరలోక రాజ్యానికి చేరడానికి మీరు ప్రయత్నం చేయమన్నాడు. ఆమెన్. ఇట్లా మిమ్మల్ని చేయాలంటే మళ్ళీ మీరు 80 సంవత్సరాలు రాష్ట్రపతిగా ఉండాలంటే అవుతుందా? మీతో చెప్పండి, మీరు నాతో ఇప్పుడు ఉండగలరా మీరు? అయితే ఒక దినము రాబోతుంది, యోసేపు 80 సంవత్సరాలు రాష్ట్రపతిగా ఉన్నాడేమో కానీ యేసుప్రభు వారి కాలములో నిన్ను 1000 ఏండ్లుగా పెద్ద మంత్రిగా చేయబోవటానికి ఇష్టంగా ఉన్నాడు, రాజ్యం మీద అధికారం ఇస్తున్నాడు. ఆమెన్. హల్లెలూయా. ఈ మాట 44వ కీర్తన 4వ వచనం చెప్పిన మాట ఈయనకు ముందుగానే ప్రవచనం చెప్పబడింది. తన తండ్రి అయినటువంటి యాకోబు వృద్ధాప్యములో వాళ్ళందరినీ పిలుచుకొని ఆయన చెప్పిన మాటలు ఒకసారి 49:22 ఆదికాండము 49:22 వచనం చదువుకుందాం. 49:22లో మనం యోసేపు ఫలించెడి కొమ్మ ఊట యొద్ద ఫలించెడి కొమ్మ దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. ఆమేన్. ఇప్పుడు ఫలించిందా లేదా? ఇప్పుడు మనము ఏ చెట్టును గురించి ధ్యానించుకున్నామో, నిరవంజి చెట్టుకున్నటువంటి వైఖరి, నిరవంజి చెట్టుకున్నటువంటి ధన్యత యోసేపుకి వచ్చిందా లేదా? విశ్వాసులుగా ఉన్న మనము ఇప్పుడు ఏం చేయాలంటే, యోసేపులాగా నాకు ఆస్తి కావాలి అని మీరు ఆశపడటం తప్పు. కానీ యోసేపులాగా నేను ప్రార్థన చేసి అనేక మంది ఆత్మలను నేను సంపాదిస్తానన్నప్పుడు, ఒక్కొక్క ఆత్మను నువ్వు సంపాదించావంటే అది కోట్ల రూపాయల కంటే విలువగలది. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, అది ప్రభువారు మనల్ని కోరుతున్నాడు. నీటి కాలువల యొద్ద నిరవంజి చెట్లుగా ఉన్నాడు. ఇతడు ఐగుప్తు దేశానికి రాజుగా పరిగణింపబడ్డాడు. అతని కలిగిన ధనము సముద్ర తీరపు ఇసుక రేణువులో ఉంది. కొలుచుట అసాధ్యమాయన గనుక కొలుచుట మానివేశను. ఎన్నెన్ని ఏరియాలలో దేవుడు ఎంతమంది కొరకు ప్రార్థన చేసే భాగ్యము ఈ దైవజనికి ఇయ్యలేదా? నిన్ను ఒక నిరవంజి చెట్టుగా మార్చాలని ఇస్తున్నాడు. నిన్ను ఒక నిరవంజి చెట్టుగా మార్చాలని ఆశపడుతున్నాడు. నిరవంజి చెట్టు నెలకు కాస్తుంది. నిరవంజి చెట్లు ఔషధానికి వినియోగింపబడతాయి. నిరవంజి చెట్లు ఎప్పుడు వాడిపోవు. నిరవంజి చెట్లు ఎప్పుడు సముద్ర తీరం అనగా నది తీరనే, నది ప్రక్కనే ఉంటుంది. ఆ నది నీరు పరలోక రాజ్యములో నుండి వస్తుంది గనుక నీరు ఎప్పుడే కానీ తక్కువ చేయలేదు కనుక ఈ నిరవంజి చెట్టు యొక్క వ్రేళ్ళు ఆ వాగులోనికి లోపలికి నీకు తెలియకుండా లోపలికి పోయినాయంట. ఆ వేర్లు నీటిలోనికి పోయాయి గనుక అక్కడి నుంచి ఆ వేర్లు చెమ్మను అనగా నీరుని తీసుకుంటుంది, ఈ చెట్టుకి ఇస్తుంది గనుక అది ఎప్పుడు పచ్చగా ఉంటుంది. ఆమేన్. అందువలన మీరందరూ కూడా వేరు పారిన వారై, లోతైన వేరు ఉంటే నీ వేరు ఎంత లోపలికి ఉంటుందో నీ చెట్టు అంత హైట్ ఎత్తుగా కనపడుతుంది. హల్లెలూయా. నిరవంజి చెట్లాగా ఉందామా, కంప చెట్లాగా ఉందామా, ముళ్ళ కంపలాగా ఉందామా? దేవా, మా కొరకు నువ్వు త్యాగమైపోయావు, బలి అయిపోయావు, పులి అయిపోయావు. మమ్మల్ని నిరవంజి చెట్లుగా ఉండటానికి కృప చూపించావు. ఇశ్రాయేలు ప్రజలు లేక యూదులు వారి దుఃఖములో వారు ఏడుస్తాయో మా యొక్క సితారాలన్నీ కూడా నిరవంజి చెట్లకు తగిలించాం. తిరిగి వాటిని మేము తీసుకొని పాట పాడతాం. మా నాలుక అంగిలికి అంటక మునిపే. చాలామంది బాగానే ఉంటారు, నాలుక సరళదు పిల్లారా. ఆ స్థితి మనకి ఎవరికి రాకమునిపే దేవుని మాట మాట్లాడదాం, ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం, మోకరిద్దాం. మన కుడి చేయి వాటాన్ని మనం మర్చిపోకుండా ఉందాం. ఈ కుడి చేతిలో దేవుడు నీకు శక్తినిచ్చాడు. దేవానికి స్తోత్రాలు, పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు. నైనా నిజమే ప్రభువా, నిరవంజి చెట్టు వలె నేను ఎదుగుతానయ్యా, నిరవంజి చెట్టు వలె నేను ప్రకాశిస్తాను ప్రభువా. నిరవంజి చెట్టు ఏ విధంగా పచ్చగా ఉన్నదో ప్రభువా, నేను పచ్చగా ఉంటాను, సస్యశ్యామలుగా ఉంటాను. దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు, యెహోవా ధర్మశాస్త్రము ధ్యానించువాడు ధన్యుడు. ధ్యానించిన వాడు దాన్ని క్రియారూపములు చూపించువాడు మరీ ధన్యుడు. యెహోవా వాక్యాన్ని చదువువారు ధన్యులు. చదువు ఉన్నవారు, తల్లి నీకు చదువు వస్తుంది, గ్రంథాన్ని చదువుతున్నావా?
పరిశుద్ధ గ్రంథము మొట్టమొదటి ఇచ్చిన గ్రంథము పరిశుద్ధ గ్రంథమే కదా. ఎంతోమంది చక్రవర్తులు ఈ గ్రంథం వద్దని కాల్చివేస్తే అదే ఇంట్లో అచ్చుమిషన్ పెట్టించిన గ్రంథం ఇది. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చదివావు, ఒకవేళ చదువు విన్నావు కదా, సమయం ఉన్నప్పుడు వాక్యాన్ని ధ్యానించినావా మంచిదే. నువ్వు ధ్యానించింది ఇతరులకు బోధించావా, సన్మార్గంలోనికి నడిపించావా? ఈ చెట్టు ఎలా ఉందనగా నెల నెలకు కాస్తుంది, ఆకులు వాడిపోలేదు, ఔషధానికి అవి వాడుకుంటున్నారు. ఇరుప్రక్కల సకల జాతి ప్రియులు. మీది ఏ జాతో మీ సర్టిఫికేట్లో అది కాదు. యేసయ్య జాతిలోనికి వచ్చారు. ఆయా జాతుల నుండి, ఆయా కులముల నుండి దేవుడు నిన్ను నన్ను పిలిచి రాజులైన యాజక సమూహంగా చేశాడు, పరిశుద్ధ జనాంగంగా చేర్చాడు. నిన్ను నిరవంజి చెట్టుగా చేస్తున్నాడు. నిరవంజి చెట్టు పచ్చగా ఉంటుంది. పచ్చిక బయళ్ళు నన్ను పరుండ చేస్తాడు. నా కాపరి అయినా, నా ఊపిరి అయినా, నన్ను ఎక్కడున్నా కానీ నన్ను పచ్చిక గల చోట్ల ఉంచుతాడు. అదే నీ తీర్మానం. యెషూరును, నిన్ను నీ పిల్లలను నేను ఆశీర్వాదిస్తానన్నాడు. యెషూరు అనగా యాకోబుకు మరొక పేరుది. అది బిరుదాంశం అది. అందుకే నీ పిల్లలు దీవిస్తానన్నాడు. యోసేపును ఎలా ఆశీర్వాదించాడండి. నిన్ను కూడా ఆశీర్వాదిస్తాడు. కొరతలు నీకు చేయడు. 80 సంవత్సరాలు నువ్వు రాష్ట్రపతికి లేకపోయినా ఒక దినం 1000 ఏళ్ల పరిపాలనలో ఒక రాజ్యం మీదనే నిన్ను ఆయన మంత్రిగా ఉంచబోతున్నాడు. 10 రాజ్యాల మీద నేను మంత్రిగా ఉంచబోతున్నాడు ఆయన 1000 ఏళ్ల పరిపాలనలో. దేవుడు గొప్పవాడు. నిరవంజి చెట్టుగా ఉండాలనుకున్నావా? నది పక్కన ఉన్నావా? ఎక్కడ ఉన్నావు బ్రదర్, సిస్టర్? నది పక్కన నువ్వు ఉంటే ఆయన రక్తం నీకు స్రవిస్తుంది. నీ బలహీనను దేవుడు ఎరుగు. నిన్ను బలవంతుడుగా చేస్తాడు. నిన్ను బలహీన సమయములో బలపరచు దేవుడు, ఇశ్రాయేలు కాపరి, కొనుకాడు నిద్రపోడు. బలహీన సమయములో కళ్ళు మూసుకొని మోకరించి చేతనైతే ఇశ్రాయేలు కాపరి, అవును ప్రభువా, కొనుకాడు నిద్రపోడు. మన చేతులు పైకెత్తి నా స్తుతి ఆరాధన. మా సితారాలని కూడా నిరవంజి చెట్టుకు తగిలించాము మేము. అట్లా మేము వాటికి శృతి పెడతాము. తిరిగి మా జీవితాన్ని మేము పొందుకుంటాము. మా నాలుకను దేవుడు సడలింపజేస్తాడు. అలిసిపోకుండా ఆరాధనా ఆరాధనా దేవా స్తోత్రయ ఆరాధనా ఆరాధనా దేవా ఆరాధనా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని నిరవంజి చెట్టుగా మారుస్తాడు ఆయన. యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. పచ్చిక గల చోట నిరవంజి చెట్టు వల్ల నేను చేయాలని ఆశపడుతున్నాడు. ఆత్మీయులు అవమానించిన, అన్యులు హేళన చేసిన యోసేపుకు అవమానాలు రాలేదా? అయితే నిరవంజి చెట్టు వలె ప్రకాశించాడు ఆయన. పచ్చగా ఉన్నాడు ఆయన. దేవా
అవమానించినా, అన్యులు హేళన చేసి, భయపడవద్దు బిడ్డా, పర్వతములు తొలగినా, మెట్టాలు తత్తరిల్లినా, నువ్వు నీటి వాగుల వద్ద ఉన్నావు, నువ్వు భయపడవద్దు. నువ్వు నిరవంజి చెట్టువు, నిన్ను నీ సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. నిన్ను ఓడిపోకుండా చేస్తాడు యేసయ్య. నిన్ను వాడిపోకుండా చేస్తాడు యేసయ్య. సిలువే నాకు ఆశ్రయం. యెహోవా షాలోమ్ అనగా సమాధానము. నాయనా స్తోత్రములయ్యా. అలిసిపోకుండా మనము చేతుల పైకి తిరిగి అర్పిద్దామా. యెషూరును నీకు నేను బిరుదం పెడుతున్నాను. నీ ఒక్కగానొక బిడ్డను నేను ఆశీర్వాదిస్తాను. నీ ఒక్కగానొక కుమార్తె నేను ఆశీర్వాదిస్తాను. నీ సంతానాన్ని నేను ఆశీర్వాదిస్తాను. యేసు ఆశీర్వాదింపబడలేదా? ఫలించడి కొమ్మ, ఊట ఎంత ఫలించడి కొమ్మ. యెహోవా నా కాపరి, నాకు కొరత లేదు. చోట నన్ను తిరిగి నీ యొక్క సితారను చేతపట్టుకుంటావు. నీ నత్తి నాలుకను సడలింపజేస్తాడు యేసయ్య. యెషూరును నిన్ను నీ సంతతిని నేను ఆశీర్వదిస్తాను. యెషూరును నీకు బిరుదం పెడుతున్నాను. నువ్వు యాకోబు ఇశ్రాయేలువే మంచిది, కానీ నేను బిరుదం పెడుతున్నాను. నీకు బిరుదం ఇస్తున్నాను. నేను నీటి కాలువ యొద్ద నేను ఉంటావు, పచ్చగా ఉంటావు, నెల నెలకు కాపు కాస్తావు. నీ ఆకులు ఔషధానికి, వాతావరణమే మారుస్తాను నేను. చెట్లు ఇంటి దగ్గర ఉంటే వాతావరణమే ఒక రకమైన ఆహ్లాదకరమైన వాతావరణం. అలాగా చేస్తాడంటే యేసయ్య. నీ బిడ్డను అమ్మ నిన్ను దీవిస్తాడు, తల్లిని దీవిస్తాడు. నా 2 చేతులు జోడించి మీకు చెప్తున్నాను, బబులోను రాజులు ఎంతమంది వచ్చినా మనల్ని ఎవరేం చేయలేరు. చెరవ పట్టుపోయారు యూదులు, ఏడుస్తూ ఉన్నారు. మేము బాగా పాటలు పాడేవారిమి, సితారతో పాటు పాడేవారిమి, పాడలేకపోతున్నామని నిరవంజి చెట్లకు సితారాలు తగిలించారు. మా గతి ఇంతని ఏడుస్తున్నారు వారందరూ. అయితే యేసయ్య అంటాడు, తిరిగి నేను నిన్ను సితారాను వాయిస్తావు, తంబురను పట్టుకుంటావు. నీ నాలుక సడలింపబడుతుంది, గంతులు వేసుకుంటూ నీ దేవుని స్తుతిస్తావు. అదే యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. అతడు చేయునదంతయు సఫలమగును, విఫలము కాదు. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. బడలెంతో మంది కన్నీరు విడిచారు. ఆ దినం వారు 137 కీర్తనలు ఏడ్చారట. వారందరూ మరి ఏడ్చారట. షియోను గురించి ఆలోచన చేసినప్పుడు ఏడ్చామండి మేము. నీ ఏడుపును ప్రభువారు తుడుస్తున్నాడు. నీ కన్నీరును ఆయన కవిల్లో రాస్తున్నాడు. అది నువ్వు కన్నీరు విడిచావు బిడ్డ. యేషోపు వలె నిన్ను ఆశీర్వదించే వరకు నేను నిన్ను విడిచిపెట్టానన్నాడు. కరుణా సంపన్నుడ ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామాన్ని చేస్తున్నాం. గొప్ప దేవుడు తండ్రి, బలహీన సమయంలో బలపరిచావు, శక్తి లేని సమయంలో శక్తినిచ్చావు. నీటి వాగుల ప్రక్కనే మీరు మమ్మల్ని నాటి నిరవంజి చెట్టులాగా మార్చారు. స్తోత్రాలు.
పచ్చగా ఉందంట ప్రభువా. ఆకుల ఔషధానికి, మనుషులకు ఆహారం ఇచ్చుటకు నెల నెలకు పంట అంటప్ప. ఎటువంటి అద్భుతమో కాదు. అదే నీ నుండి ఆయన ఎదురు చూస్తున్నాడు. ప్రభువా, ఈ బిడ్డలు దీవించు, ఆశీర్వాదించు. యెషూరును ఆశీర్వదించినట్లు ఆశీర్వాదించు. వీరు ఫలించడు కొమ్మగా వీరిని మార్చు. నూతనమైన కార్యాలు జరిగించు. చేలి కోడిపోతున్న కార్యాల మీద విజయం అనుగ్రహించు. ప్రభువా, మీరు చేసిన ఈ ఉపకారానికి వందనాలు చెల్లిస్తూ సమాధానముగా వెళ్ళుము, సంతోషముగా వెళ్ళుము. సితారాను మరలా పట్టుకొని నీ వాయిద్యాలు వాయిస్తావు. దేవుడు నిన్ను దీవిస్తాడని చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రికి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్ని సాహసము ఇక్కడ మనందరికీ దేవుడు నిరవంజి చెట్టు వలె మనలను వాడుకొనుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభువుని దీవించి ఆశీర్వదించును గాక. సంతోషము. మరి